ముఖ్యంగా మా అమ్మ దైవజనులు జబరాజన్న గారి యొక్క తండ్రి గారు అపోస్తులు ఉపదేశపు ఓట చిలకలగూడ పరిచర్య డేవిడ్ రాజయ్య గారి యొక్క విశ్వాసులం. అక్కడ విశ్వాసులు ఈరోజు ఒక అగ్ని కణములాగా వాడబడుతున్న సేవకులయ్యారు. ఈ రోజున అక్కడ విశ్వాసులు, పాత విశ్వాసులు అగ్ని కణములాగా పెద్ద పెద్ద సంఘాలు కట్టి వాడబడుతున్న సేవకులయ్యారు వాళ్ళ యొక్క తర్పీదులో. మా అమ్మ కూడా అక్కడే ఒక అద్భుతమైన ప్రార్థనా పరురాలుగా గుర్తింపు పొందినటువంటి స్థాయికి అక్కడనే ప్రార్థన అనేటువంటిది మా అమ్మ ప్రారంభించి అనేకులను దేవునిలోనికి నడిపించింది మా అమ్మ. కాబట్టి తండ్రి గారు ప్రభువు పిలుపునందుకొని మహిమలోనికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ పరిచర్యను దైవజనులు జబరాజన్న గారు, జాయన్న గారు అద్భుతమైన పరిచర్యలు చేస్తా ఉన్నారు. అనేకమైన సంఘాలు స్థాపించారు. ఇప్పటికే సేవకుల నుంచి నిస్వార్థమైనటువంటి పరిచర్య చేస్తా ఉన్నారు సేవకులు. నిస్వార్థమైన సేవ. ఈ మీటింగ్ కొరకు అడిగినప్పుడు వాస్తవానికి ఖాళీ లేదు. ఇప్పుడు ఏలూరు చూసుకొని ఏలూరు నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడలో పరిచర్య చూసుకొని రాత్రి 10 గంటలకో 11 గంటలకో బయలుదేరి రాత్రి అంతా ప్రయాణం చేసి ఉదయానికి ఇక్కడికి వచ్చారు దైవజనులు. ఇంత చిన్న పరిచర్యకు సేవకులు రావడం, వారు అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదకరం, మన అదృష్టం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఆ సేవకులు మన మధ్యలో ఉండడం మనకెంతైనా ఆశీర్వాదకరం. వారి గురించి చెప్పుకుంటూ పోతే ఒక పావుగంట అవుతుంది. వారిని పంపించిన తర్వాత చెప్తా. ముందు చెప్తే ముఖస్తుతి చేసినట్టుంటది. కాబట్టి అలా కాకుండా మీకు ఆల్రెడీ వారం చెప్పుకుంటూ వస్తా ఉన్నాను దైవజనుల గురించి. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ముందు ఎందుకన్నట్టుగా నేను చాలా తక్కువగా మాట్లాడాను. కాబట్టి ఈ 11వ మందిర వార్షికోత్సవానికి దైవజనులు వచ్చిన్నారు. ఆయనను ఆహ్వానిస్తున్నాం. వర్తమానం అందిస్తారు. అందరం చప్పట్లు కొడుతూ సేవకులను ఆహ్వానిద్దాం. సమయాన్ని ఇచ్చేద్దాం. ఇప్పటికే 12:30 అయింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క 11వ వార్షికోత్సవపు ఈ కుడికలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా యొక్క వందనాలు. సేవకులందరికీ కూడా నా యొక్క వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా మీ చేతులతో హల్లెలూయా చెప్తారు అందరు గట్టిగా. ఈ 11 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగానో అద్భుత రీతిగా ఈ పరిచర్యను ప్రభువు నడిపిస్తూ అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, సమస్యలు, వాటన్నిటిలో నుండి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఈరోజు ఈ విధంగా ఒక పండుగల ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపినాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరొకసారి ఒక దైవజనునిగా, దేవుని పనివానిగా ఈ సేవకుని యొక్క కుటుంబాన్ని నిండు మనస్సుతో దీవిస్తున్నాను. వారు దీవించబడుదురుగాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు శ్రద్ధ భక్తులతో దేవుని మాటలు వినండి. వినేటప్పుడు అటు ఇటు చూడొద్దు.
ఒకవేళ మీకు అర్థం అవుతుందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే శైలిలోనే, అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సంతోషంగా ఉన్నవారు మీ స్వరాలెత్తి, మీ చేతులు పైకెత్తి ఒక హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? అయిపోయేంత వరకు ఉండాలి. ఓకే. మొదటి సమూయేలు 30వ అధ్యాయం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలోని మాట నేను చదివిన తర్వాత మీరు కూడా నాతో పాటు చదువుతారు. ఓకే. 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చదవండి మాట. రైట్. ఇక మీరు నా వైపు చూస్తూ వినండి. దావీదు మిక్కిలి ఏమైనాడట? దుఃఖపడింది. ఇంతకీ దావీదు ఎవరు? ఈ దావీదు ఒక మహా గొప్ప రాజు. ఓ మాటలో చెప్పాలంటే మంచి రచయిత, చక్కగా పాటలు పాడగలిగిన వాడు, యుద్ధ వీరుడు, ధైర్యశాలి, బలవంతుడు, దేనికి బెదరని వాడు, అంతటి గొప్పవాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మిక్కిలి. అసలు అంతటి ధైర్యవంతుడు, అంతటి యుద్ధ వీరుడు, అంతటి గొప్పవాడు, మహాధైర్యశాలి దుఃఖపడవలసిన పరిస్థితి ఏమొచ్చింది? అసలు దుఃఖపడాల్సినంతగా, బాధ కలగాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది దావీదుకు అనే మాటలు గమనిస్తే, దావీదు కుటుంబానికి ఒక ఇబ్బంది కలిగింది, ఒక కష్టం కలిగింది, ఒక నష్టం కలిగింది. ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఆయన రాజ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బంది కలిగింది. ఏం జరిగిందో కాస్త పై వచనాలు మొదటి నుండి 4 వచనాల వరకు చదివితే ఏం జరిగిందో రాయబడింది చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు వచ్చిరి, దండెత్తి దక్షిణ దేశం మీదను పడి కొట్టి దానిని తగలపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చి. రైట్. ఇక జాగ్రత్తగా వినండి. ఇంతటి గొప్ప మహారాజు, ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, రచయిత, మంచి పాటగాడు, చక్కని స్వరము కలిగిన వాడు. ఇతనిలో ఒక గొప్పతనం ఏంటంటే, ఇతను పాటలు పాడి వాయిద్యాలు వాయిస్తుంటే దయ్యాలు పారిపోతాయి. అంతటి గొప్ప అభిషక్తుడు, అంతటి వాడు. ఇప్పుడు రాసిన మాట ఏంటంటే మిక్కిలి దుఃఖపడుతున్నాడు. ఈ మిక్కిలి దుఃఖపడడానికి కారణం ఏంటి అని మనం కింద గమనిస్తే, ఒకసారట దావీదు గారు ఉంటున్న ఆ దేశం మీదకి అమాలేకులు అనేవారు దండెత్తుకొని వచ్చి, ఆ శత్రువులందరూ దావీదు భార్యలను, వారి పిల్లలను, వారి కుమారులను, వారి కుమార్తెలను, ఆ దేశంలో ఉన్న వారందరినీ కూడా వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేసినారు. వారు వెళ్తూ వెళ్తూ చేసిన పని ఏంటంటే, ఆ పట్టణాన్ని తగలబెట్టినారు, కాల్చేసి వెళ్ళిపోయినారు. దావీదు వేరే ప్రాంతము నుండి తిరిగి మరలా తన దేశానికి వస్తున్నప్పుడు ఓ పక్కన దేశం తగలబడుతుంది చూస్తున్నాడు. తన ప్రజలను చూస్తే ఎవరు కనబడలేదు, భార్యలు కనబడలేదు, పిల్లలు కనబడలేదు, కుమారులు కనబడలేదు, కుమార్తెలు కనబడలేదు. అందంగా ఉన్న పట్టణం కాస్త అగ్నికి ఆహుతి అయిపోయింది. పరిస్థితులన్నీ తలకిందులు అయిపోతే అది చూసి అట ఏడ్చుటకు కూడా అతని దగ్గర ఏం లేదట, శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చినాడు. ఇది 30వ అధ్యాయములో రాయబడిన చక్కని మాటలు. మీరందరూ నా వైపు చూడండి. అంత గొప్ప యోధుడు ఏడవలసిన పరిస్థితి ఏంటి? అంతటి గొప్ప ధైర్యశాలి ఇప్పుడు బిగ్గరగా ఏడవడానికిను, శక్తి లేనంతగా ఏడవడానికి అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది దావీదుకి? ఇంతకీ దావీదు ఓ చెడ్డోడనో లేకపోతే మంచోడు కాదో అని చెప్పడానికి నేను నిలబడలేదు. కానీ
తాను చేసిన పొరపాటు వలన తనకు కలిగిన నష్టం, ఆ నష్టము తర్వాత తాను పశ్చాత్తపడి దేవుని పాదాలు పట్టుకొని తిరిగి పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా తిరిగి పొందుకున్నాడు. ఇంతకీ తాను చేసిన పొరపాటు ఏంటో మనం తెలుసుకోగలిగితే రానయున్న దినాల్లో అట్టి పొరపాటు జరగకుండా ఇప్పుడే జాగ్రత్త పడితే ఏదియు నీ యొద్ద నుండి పోకుండా నా దేవుడు కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది జాగ్రత్త పడతారో చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దావీదు చేసిన పొరపాటు, దావీదులో ఉన్న లోటుబాట్లు ఏంటో ఇప్పుడు 30వ అధ్యాయంలో చదివితే ఏడుస్తున్నాడు అని రాయబడి ఉంది. ఏడ్చుట కూడా శక్తి లేదని రాయబడి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇతని బట్టి కుటుంబానికి నష్టం కలిగింది, భార్య పిల్లలకు నష్టం కలిగింది, ఆస్తికి నష్టం కలిగింది, తను సంపాదించుకున్న వాటన్నిటికీ నష్టం కలిగింది. అంత మాత్రమే కాదు, తనతో ఉన్న వారికి కూడా ఏం కలిగిందట? నష్టం కలిగింది. ఇప్పుడు ఇతని మూలముగా కుటుంబానికి, ఆస్తికి, తనతో ఉన్న వారికి అందరికీ నష్టం కలగడానికి దావీదు చేసిన పొరపాటు ఏంటో ఇప్పుడు 27వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి వచనాన్ని చదువుతారు. చూడండి, 27వ అధ్యాయం మొదటి వచనం. అదే మొదటి సమూయేలు 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు మీరు కూడా ఒకసారి మైక్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందరికీ కొంచెం వినబడుతుంది. తర్వాత దావీదు అంటాడు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను సౌలు చేత ఏమవుతానడా? నాశనమగుదును. మీరు ఇటు నా వైపు చూడండి. ఈ సౌలు అనే వ్యక్తి ఎవరనంటే సొంత మామగారు, పిల్లనిచ్చిన మామ. ఓకే, ఆ దేశపు రాజు ఈ సౌలు గారు. ఇప్పుడు ఈయన అంటాడు, నేను ఈ దేశంలో ఉండుట మంచిది కాదు, నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎందుకనంటే ఏదో ఒక దినమున మా మామగారు నన్ను ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. సరే, నా వైపు చూస్తూ వినండి, నా వైపు చూస్తూ వినండి. గొలియాతు కంటే గొప్పవాడా సౌలనంటే? కాదు. అర్థమవుతుందా? ఇంకో మాట, ఆ ఎర్రి కేకలు పెడుతూ గొలియాతు అనేవాడు ఎత్తైన వాడు, బలమైన వాడు అక్కడ నిలబడి, రేయ్ మీలో ఎవడైనా దమ్మున్నాడు ఉంటే రండ్రా అని అంటే ఎవడు మాట్లాడలేదు, ఎవడు యుద్ధం చేయడానికి తెగించలేదు. అందరూ కలవరపడ్డారు, కంగారు పడ్డారు, కృంగిపోయినారు, భయపడ్డారు. ఈ కలవరాల మధ్య ఈ చిన్నవాడైన దావీదు నెమ్మదిగా వచ్చి అక్కడ నిలబడి ఏమన్నాడు తెలుసా? ఆ సున్నతి లేనివాడు అరుస్తే అరుపులకి మీ హృదయాలను ఎందుకు కలవరపరుచుకుంటున్నారు? మీరు ఎందుకు కృంగిపోతున్నారు? మీరేం భయపడొద్దు, నేనున్నాను, యుద్ధము చేస్తాను అన్నాడు. అన్నాడా? అనలేదా? అన్నాడు. తర్వాత కొడుతురు కానీ చెప్పట్లే. ఏమండి, అంతటి వాడిని చూసి భయపడలేదు, అంతటి వాడిని చూసి కలవరపడుతున్న వారితో ఏమన్నాడంటే, మీరు కలవరపడొద్దు, మీరు కృంగిపోవద్దు, మీ హృదయాలు ఎందుకు కృంగదీస్తున్నారు, మీరు వాడిని బట్టి ఎందుకు కలవరపడుతున్నారు, నేనున్నాను కదా, వెళ్ళి వాడిని చంపుతా అన్నాడు. అక్కడితో బాగుంది. అంతటి గొలియాతును చంపుతాను, మీరు కలవరపడొద్దు అన్నాడు. ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, ఈ సౌలు నన్ను నశింప చేస్తాడు, నేను ఈ దేశంలో ఉండను, పారిపోతాను అంటాడు. ఇదేంటి విచిత్రం? మాటలో చెప్పాలా? దావీదు అసలు ఎవరికి భయపడ్డు, ఎవ్వరికి భయపడ్డు. ఏమండి, సింహాన్ని చంపినాడు, ఎలుగుబంటిని చంపినాడు, గొలియాతును కూడా నేలమట్టానికి. సౌలు కుక్కనైనా చంపుంటాడా? మాట్లాడరే. మరి ఇప్పుడు ఆడికి భయపడతాడేంటి? గొలియాతుకు భయపడనోడు, సింహానికి భయపడనోడు, ఎలుగుబంటికి భయపడనోడు, ఏమండి హృదయాలు కృంగిపోతున్నాయని ఇశ్రాయేలు ప్రజలు అంటుంటే, కలవరపడిపోతుంటే, ఏమండి మీరెవ్వరు కలవరపడొద్దు, నేను వాడిని చంపుతా అని అన్నవాడు ఇప్పుడు సౌలును చూసి ఏమంటాడంటే, నన్ను తరుముతున్నాడు, నన్ను నశింప చేస్తాడు, నన్ను నాశనము చేస్తాడు, నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాను అని నిర్ణయం తీసుకున్నాడు. దావీదు సొంత నిర్ణయం తీసుకున్నాడు. దావీదు చేసిన మొదటి పొరపాటు ఏంటంటే, ఏ విషయంలోనైనా దావీదు దేవుణ్ణి అడగకుండా ఏ పని చేసేవాడు కాదు. ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే ఎవరిని అడిగేవాడు? దేవుణ్ణి అడిగేవాడు. వినండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబానికి నష్టం కలగడానికి, దుఃఖం కలగడానికి, కలవరములో ఉండడానికి, అన్నిట్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నీ సొంత నిర్ణయం, నీ సొంత తీర్మానం, నీ సొంత పెత్తనాలు, నీ సొంత ఆలోచనలతో అడుగులు వేసి నష్టపడిపోతున్నావు. దావీదు గొలియాతును చంపడానికి భయపడని వాడివి నువ్వు,
సౌలును చూసి ఎందుకు అంత భయపడిపోతున్నావు, ఎందుకు అంత కలవరపడిపోతున్నావు, ఊరు వదిలేసి వెళ్ళిపోదామని సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నేను అంటాను, దావీదు యొక్క సొంత నిర్ణయము దావీదుకి ఏం కలగచేసిందంటే దుఃఖము కలగచేసింది. దావీదుకి ఏం కలగచేసింది? దేనికి దుఃఖం కలగజేసిందంటే సొంత నిర్ణయం. నేను ఈ దేశంలో ఇంక ఉండను, నేను వీరి మధ్య ఇక ఉండను, సౌలు నన్ను తరుముతున్నాడు. ఏమండి, ప్రతి విషయంలో దేవుని సలహా అడిగేవాడు, దేవుని ఆలోచన అడిగేవాడు, దేవుని ఆలోచన లేకుండా అడుగులు వేయకుండా, ఏమండి, ప్రతిదీ దేవుని మాట చెప్పున చేసేవాడు. ఇప్పుడు సొంత నిర్ణయానికి వచ్చి ఏమంటాడంటే నేను ఈ దేశంలో ఉండను, నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను. ఏమండి, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చాలా మంది నష్టపడిపోతున్నారని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నేను అంటాను, దేవుని యొక్క శక్తి ఎరగని వాడు సొంత నిర్ణయం తీసుకుంటాడు. దేవుని శక్తిని ఎరిగిన వాడు పొరపాటున సొంత నిర్ణయము తీసుకోడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా చేయుటకు సామర్థ్యము కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏదైనా చేయగలవాడు, ఎంతైనా చేయగలవాడు, ఏమైనా చేయగలవాడు. అంతటి దేవుని గురించి తెలిసిన దావీదట ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకొని నేను ఈ దేశంలో ఉండను. చాలా మంది అలాంటి నిర్ణయాలు తీసుకొని పొరపాటు చేసి నష్టపడిపోతున్నారండి. ఏ కుటుంబంలో సమస్యలు రావు, ఏ సంఘంలో సమస్యలు రావు, ఏ మనుషుల మధ్య సమస్యలు రావు. ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది, ప్రతి మందిరంలో ఏదో సమస్య ఉంటుంది. సమస్య ఉన్నంత మాత్రం నీ సొంత నిర్ణయంతో అడుగులు బయటికి వేస్తున్నవేమో జాగ్రత్త. నీ సొంత నిర్ణయాలను బట్టి నష్టపడిపోతున్నావు. దావీదు, నీకు మిక్కిలి దుఃఖము కలగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు అది 30వ అధ్యాయంలో జరిగింది మిక్కిలి దుఃఖం. 27వ అధ్యాయంలో తాను చేసిన పొరపాటు అంటే సొంత నిర్ణయముతో అడుగులు బయటికి ఇస్తున్నాడు. ఓకే, రెండవది తాను చేసిన పొరపాటు చూడండి, కంటిన్యూ చేయండి అన్న దాని అలాగునే. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. మీరందరూ ఇటు నా వైపు చూడండి. గొలియాత్ ఎవరండి? ఆ మాట కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఫిలిష్తీయుడు అని చెప్పండి అమ్మా. తెలుసా మీకు గొలియాత్ ఎవరని? ఇంత గొలియాత్ తెలుసా మీకు? ఎప్పుడు చూసినారు? ఎప్పుడు చూడలేదుగా. గొలియాతు ఫిలిష్తీయుడు అనండి అందరు గట్టిగా కదా. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. దావీదు ఎవరిని చంపినాడు? ఫిలిష్తీయుని అనండి. ఫిలిష్తీయుని చంపినాడు. ఏ ఫిలిష్తీయుడు వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని బెదిరిస్తున్నాడో వాడిని చంపి ఈ ఇశ్రాయేలు ప్రజలు తల ఎత్తుకునేటట్టుగా చేసిన వాడు ఈ దావీదు. అర్థమవుతుందా? ఫిలిష్తీయులందరికీ కలవరం పుట్టేటట్టుగా చేసినాడు ఈ దావీదు. దావీదు పేరెత్తితే చాలు ఫిలిష్తీయులు వణుకు పుట్టేది, అంతటి భయం కలిగింది ఫిలిష్తీయులకి. ఇప్పుడు సమస్య రాగానే ఏ దేశానికి వెళ్ళినాడు? అంతటి యుద్ధవీరుడు, అంతటి యోధుడు, ఏమండి, ఇశ్రాయేలు పక్షమున నిలబడిన వాడు, గొలియాతు లాంటి వాడిని నేలమట్టానికి కూల్చిన వాడు, అంతటి వాడు ఇప్పుడు సమస్య రాగానే తలదాచుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల దేశానికి. ఫిలిష్తీయుడు అంటే ఎవరో తెలుసా? వాడు ఒక అన్యుడు. ఫిలిష్తీయుడు ఎవరంటే దేవునికి వ్యతిరేకి. ఫిలిష్తీయుడు ఎవరంటే దేవుని ప్రజలకు విరోధముగా చేసేవాడు. ఫిలిష్తీయుడు ఎవరనంటే దేవుని ప్రజలకు, దేవుని సన్నిధికి విరోధముగా పని చేసేవాడు ఫిలిష్తీయుడు. ఆది కాండంలో మీరు చదివితే ఇస్సాకు దినదినము సంవత్సరం అభివృద్ధి పొందుట చూచి ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? అసూయ పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఫిలిష్తీయుడు అంటే? ఫిలిష్తీయుడిలో ఉన్న స్వభావం ఏంటి? అసూయ. నువ్వు ఎదుగుతుంటే, ఏమంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే, సంఘం ఆశీర్వాదకరంగా ఉంటే చూస్తూ ఓర్వని వాడు, అసూయపరుడు ఎవడంటే ఫిలిష్తీయుడు. ఈరోజు చాలా మంది సేవకుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, సంఘాల్లో అలాంటి వారు ఉన్నారు, ఏమండి విశ్వాసుల మధ్య అలాంటి వారు ఉన్నారు, దేవుని ప్రజలని పేరు చెప్పుకుంటున్న వారిలో కూడా కొందరు ఫిలిష్తీయులు ఉన్నారు. ఎవరి ఫిలిష్తీయులు అంటే అసూయపరులు. ఇంకో మాట ఆది కాండంలోనే ఉన్న మాట ఏంటో తెలుసా? ఇస్సాకు బావులు తవ్వుతున్నాడంట. ఈ ఫిలిష్తీయుడు బావులను ఏం చేస్తున్నాడు? పుడుస్తూ పోతున్నాడు. ఈయన తవ్వుతున్నాడు, వాడేమో పుడుస్తున్నాడు. నేను అంటాను, నువ్వు ఆశీర్వాదపు బావులు తవ్వుతుంటే ఈ ఫిలిష్తీయుడు ఓర్వలేక బావులను ఏం చేస్తుంటాడు? ఈ ఫిలిష్తీయుడుకున్న స్వభావం అది. ఇంకో మాట చెప్పనా?
దేవుని ప్రజల దగ్గర ఉన్న మందసాన్ని ఎవడు దొంగిలించుకొని తీసుకెళ్ళిపోయినాడు? ఫిలిష్తీయుడే మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. వాడు స్వభావం అలాంటి వాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి తిరగబడితే, ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వస్తే ఒక ఎత్తైనోడిని నిలబెట్టి, ఏమండి వెర్రి కేకలు పెట్టే వాడిని నిలబెట్టి, వాడు యోధుడని చెప్పి వాడిని ముందు పెట్టి ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టిస్తుంటే, ఈ చిన్నవాడు ఒక్క రాయి దెబ్బతో నేలమట్టానికి కూల్చినాడు కదా. ఇప్పుడు అంతటి వాడు ఇతనికి సమస్య వస్తే ఇప్పుడు ఎక్కడ పోయి తలదాచుకున్నాడంటే ఫిలిష్తీయుల్లో పోయి తలదాచుకున్నాడు. అన్యులతో చేతులు కలుపుతున్నాడు, అసూయ పరుల దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నాడు, బావులు పూడ్చేవాని దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నాడు. ఏమండి ఎంతకాలం ఉన్నాడు అని అక్కడ రాయబడిందో తెలుసా? ఎంతకాలం ఉన్నాడని రాయబడిందో తెలుసా? 7వ వచనంలో ఉంది, సంవత్సరము 4 నెలలు వారి మధ్య కాపురము చేసినాడంట. ఎంత? 7వ వచనంలో దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురమున్న కాలం అంతా 1 సంవత్సరము 4 నెలలు. 1 సంవత్సరము 4 నెలలు. దావీదు, మీ ఊరేది? నువ్వు ఎవరి మధ్య ఉండాలి? అసలు నువ్వు నీ గోత్రం ఏది? అసలు ప్రభు నేను ఎందుకు తైలముతో అభిషేకించున్నాడు? ఎవరి కొరకు అభిషేకించున్నాడు? నువ్వు ఉండవలసిన స్థలం ఏది? నువ్వు ఉండవలసిన ప్రాంతం ఏది? నువ్వు ఉండవలసిన సంఘం ఏది? నువ్వు ఉండవలసిన సహవాసం ఏది? ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అని అంటే, నేను ఫిలిష్తీయుల దేశంలో సంవత్సరము 4 నెలలు కాపురంలో ఉన్నానండి. ఏమండి, ఫిలిష్తీయుల దగ్గర ఉండవలసిన వాడా దావీదు? ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండవలసిన వాడా ఈ దావీదు? కాదు కదా. ఉండవలసిన స్థలాన్ని విడిచిపెట్టినాడు, ఉండవలసిన సంఘాన్ని విడిచిపెట్టినాడు, ఉండవలసిన సహవాసాన్ని విడిచిపెట్టినాడు, ఉండవలసిన సేవకులతో ఉండకుండా విడిచిపెట్టి ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే ఫిలిష్తీయులతో సహవాసం చేస్తున్నాడు. మీకు మాట చెప్తాను, ఐగుప్తు దేశంలో మట్టి దొక్కుతున్నారు వీళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకుతున్నారు. వీళ్ళు కష్టపడి చెమటలు కక్కి మట్టి తొక్కి ధాన్యము దున్ని వాళ్ళకి ఇస్తుంటే హ్యాపీగా తిని పొట్టేసేవాళ్ళు. వీళ్ళకి ఎవరికి పని చేసిన వాళ్ళకి ఏం పెట్టేవాళ్ళు? పొట్టు పెట్టేవాళ్ళు. ఇదంతా గమనించి దేవుడు నెమ్మదిగా ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఏమండి ఆ దేశము నుండి, ఐగుప్తు దేశం నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటింపచేసి ఏమండి అరణ్య మార్గములు వారిని పోషిస్తూ, ఆకలి అన్నప్పుడంతా మన్నాను కురిపిస్తూ, ఏమండి దాహం అన్నప్పుడంతా బండను చీల్చి నీళ్ళిస్తా ఉంటే ఒకరోజు ఆలస్యం జరిగిందంట. భోజనానికి ఏమైంది? ఎప్పుడైతే ఆలస్యం జరిగిందో ఎవరి మీద తిరగబడ్డారో తెలుసా? దైవజనుడి మీద తిరగబడి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? మాకు ఆ దేశమే చెప్పాలా? ఏ బాగుండంట వాళ్ళకి? మాకు అక్కడ కూరగాయలే. ఓ మాట చెప్పనా, వీళ్ళు కూరగాయలు తిన్నోళ్ళని ఈ అరణ్యములో దేంతో పోషించినాడో తెలుసా? దేవుడు దేవదూతలు తినే ఆహారముతో పోషించినాడు. అది సరిపోలేదని రోజు ఇదే పెడతావా అని అంటే వాళ్ళ కొరకు ఏం కురిపించినాడంట? పూరేలు అనండి ఒకసారి గట్టిగా. పూరేలు కురిపించినాడు. అది ఎంతవరకు తిన్నారని మీరు చదివితే ముక్కులో నుండి వచ్చేంత వరకు తిన్నారట. అర్థమవుతుందా? ఇంత తిన్న వీళ్ళకి ఏం లేదు. మాట్లాడరేటి? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మాకు ఆ ఊరే. ఏమండి ఆడు మెత్తగా తంతుంటే, వంగబెట్టి ఏమండి కాళ్ళు పైన పెడుతుంటే, మమ్మల్ని మట్టి మీద పెట్టి దున్నిస్తుంటే అది బాగుంది అంటున్నారు వీళ్ళు. ఆ పరిస్థితుల నుండి ఇక్కడ వరకు దేవుడు నిన్ను తీసుకొని వచ్చినాడే, ఇదంతా మరిచిపోయి ఇప్పుడు ఏది కావాలంటున్నారు వాళ్ళు? ఇప్పుడు దావీదు బ్రతుకు కూడా, దావీదు పరిస్థితి కూడా ఏమైపోయిందో తెలుసా? ఏ ఫిలిష్తుని హతమార్చినాడో, ఏ ఫిలిష్తుని చూసి కంగారు పెట్టినాడో వాళ్ళని దావీదు పేరెత్తితే చాలు కలవరం పట్టేది. అలాంటి ఫిలిష్తుల దేశానికి సమస్య రాగానే పోయి తలదాచుకున్నాడండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే మిక్కిలి దుఃఖపడెను. ఏడ్చుటకు కూడా ఏం లేదంటే ఇతని దగ్గర. అసలు ఏడ్చుటకు శక్తి లేకపోవడం గల కారణం ఏంటి? నువ్వు అంతగా దుఃఖపడడం గల కారణం ఏంటంటే నువ్వు ఉండవలసిన స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు, నువ్వు ఉండవలసిన సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు, ఉండవలసిన పరిచర్యలు ఉండకుండా వెళ్ళిపోయినందుకు, ఉండవలసిన సేవకుల దగ్గర ఉండకుండా వెళ్ళిపోయినందుకు, వెళ్ళి ఇప్పుడు ఎవరితో చేతులు కలిపినాడంటే అసూయ పరులతో చేతులు కలిపినాడు. చెప్పండి, ఎవరితో చేతులు కలిపినాడట? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఎవరితో చేతులు కలిపినాడు? అసూయ పరులతో చేతులు కలిపినాడు. రెండవది, బావులను పూడ్చేవాడితో చేతులు కలిపినాడు. మందసాన్ని దొంగిలించిన వానితో చేతులు
కలిపినాడు. కలిపి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, ఏమండి నేను మిక్కిలి దుఃఖపడుచున్నాను. ఎందుకయ్యా నీకు ఆ దుఃఖం అని అంటే, ఇదిగో వాళ్ళతో చేతులు కలిపినావుగా, నీ ఫ్రెండ్షిప్ మారింది కదా, నీ సహవాసం మారింది కదా. ఏమండి దేవుని పరిచర్యను, సంఘాన్ని, సేవను విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఉండవలసిన నీవు విడిచిపెట్టి ఇప్పుడు వాడితో చేతులు కలిపినందుకు మిక్కిలి దుఃఖము కలిగెను. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఒకసారి నిదానించి ఆలోచన చేయండి, ఎవరితో మీరు చేతులు కలుపుతున్నారు? మీ కుటుంబానికి ఆ దుఃఖం కలగడానికి కారణం ఏంటి? మిమ్ములు బట్టి మీ కుటుంబం ఆ శాపాన్ని అనుభవించడం కారణం ఏంటి? ఎంత సంపాదించినా చేతిలో ఒక రూపాయి నీకు చేతిలో మిగలకపోవడం కారణం ఏంటి? అంత కూడా చినిగిన సంచిలో పడిపోవడం కారణం ఏంటి? ప్రతిరోజు ఒక దరిద్రాన్ని శాపాన్ని ప్రతిరోజు నువ్వు అనుభవించడం కారణం ఏంటో ఒకసారి ఆగి ఆలకించండి. నేను అంటాను, నువ్వు సంపాదించట్లేదని కాదు, సంపాదించినా ఏది నీకు మిగలట్లేదు కదా. ప్రతిది కూడా వ్యర్థమైపోతుంది కదా. నీవు నీ పిల్లలు అనుభవించలేని స్థితిలో ఉన్నారు కదా. శత్రువు వచ్చి నీ కుటుంబాన్ని దొంగిలించుకున్నాడు కదా. గల కారణం ఏంటంటే, ఒకటి, దేవుని మాట నీవు వినలేదు, దేవుని సలహా లేకుండా నీ సొంత నిర్ణయము తీసుకున్నావు. రెండో మాట ఏంటంటే, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేసిన ఫిలిష్తీయుల దేశంలో పోయి తలదాచుకున్నాడు. 4 నెలలు వారి దగ్గర ఏం చేస్తున్నాడు? కాపురం ఉన్నాడు. 4 నెలలు వారి దగ్గర కాపురం ఉన్నాడు. మూడో మాట, దావీదు చేసిన మూడో పొరపాటు ఏంటో ఒకసారి మీరు చదువుతారు, చూడండి. 9వ వచనం 11వ వచనం రెండు చదవండి అన్న. దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవాణినేమి ఆడదానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునకు వచ్చెను. ఒక్క నిమిషం ఆగండి. దావీదుకి అసలు దొంగ బుద్ధి ఉందా? లేదు. మాట్లాడరేటి? లేదు. మరి ఎట్లొచ్చింది దొంగ బుద్ధి? ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు? ఇప్పుడు ఫిలిష్తీయుల దేశం. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిన తర్వాత వాడి బుద్ధులన్నీ వీళ్ళకి వచ్చినాయి. వచ్చి ఇప్పుడు ఏం చేసినాడంటే, మామూలుగా దోచుకోలేదంట. మగవారినేమి ఆడవారినేమి వారిని చంపి గొర్రెలను, మేకలను, పశువులను అన్నిటినీ దోచుకున్నాడంట. అర్థం ఏంటంటే, దొంగిలించినాడు. వస్త్రాలతో సహా దోచుకున్నాడు. ఏమండి, దావీదు అంతటి మహానుభావుడు, గొప్పవాడు. అసలు ఎవ్వరికి బెదరని వాడు, భయపడని వాడు, దిగులు పడని వాడు. ఆఫ్టర్ ఆల్ గాడిదల కాపరిని చూసి కంగారు పడిపోయి ఇప్పుడు పోయి తలదాచుకుంది మాత్రమే కాక వారు సొమ్మంతా ఎత్తుకొచ్చుకుంటున్నాడండి. వీళ్ళని చంపడం చేతనైంది కానీ ఆడు చంపడం చేత కదా. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? నేను అంటాను, సమస్యలు వచ్చినాయి అని చెప్పి బ్యాగులు మూటలు చదువుకొని పారిపోవడం కాదు, నిలబడి విజయాన్ని సాధించాలి. ఆమేన్. సమస్యలు వచ్చినాయి అని చెప్పేసేసి ఇక నేను చెయ్యలేను, నా వలన కాదు, ఇక నేను ముందుకు వెళ్ళలేను, నేను ఇక బ్రతకలేను, ఈ మాటలు నీ నోట రాకూడదు. చెయ్యలేని సమయంలోనే ఏదైతే నీకు చేత కాదో, ఏదైతే నువ్వు చెయ్యలేవని అనుకుంటున్నావో, వెంటనే మోకరించి నీ చేతులు ఆయన తట్టు ఎత్తగలిగితే చెయ్యూతనిచ్చి చెయ్యి పట్టుకొని నడిపించగలిగిన వాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను చెయ్యలేనయ్యా, చెయ్యి ఆయనకి చెయ్యి పట్టుకుంటాడు కదా. మునిగిపోతున్నానయ్యా అని చేతులు ఎత్తినాడు పేతురు. పట్టుకున్నాడా లేదా? ఓడ మునిగిపోతుంది అనగానే నెమ్మదిగా పైకొచ్చి చేతులు పైకెత్తినాడు. నిదానించిందా లేదా? ఎందుకు కలవరపడుతున్నావు? చిన్న వాటికి, పెద్ద వాటికి, చిన్న సమస్యలు వచ్చే కలవరపడిపోతావు. చిన్న పరిస్థితులు తలకిందులు అవుతుంటే కలవరపడిపోతుంటావు. మా సంఘంలో ఓ సహోదరుడు, అతనికి క్యాన్సర్ జబ్బు వచ్చింది. క్యాన్సర్ జబ్బు వస్తే నా దగ్గరికి వచ్చి, అన్నా క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందన్నారు డాక్టర్లు, నేను ట్రీట్మెంట్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, నాకైతే విశ్వాసం ఉంది దేవుడు స్వస్థపరుస్తాడు అని అన్నాడు. మంచిది అని అన్నాను. మొత్తానికి క్యాన్సర్ గడ్డలు బాగైపోయింది. కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మరలా వెళ్తే 4th స్టేజ్లో ఉన్నది కాస్త 2nd స్టేజ్కి వచ్చింది. ఇంకొక 6 నెలల్లో మొత్తానికి 0 అయిపోయింది. రిపోర్టులు తీసుకొచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పినాడు. ఏమన్నాడంటే, నా యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదన్నాడు. మొత్తానికి అద్భుతమైన సాక్ష్యం చెప్పినాడు. చాలా మంచిగా ఉంది.
సరే, సంవత్సరం అయిపోయింది, సాక్ష్యం చెప్పినాడు. ఆయన చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి తనకు జబ్బు బాగవడంతో ఆ పక్కింటి వారు, ఈ పక్కింటి వారు, ముందుంటి వారు, వెనకాలింటి వారు అందరూ కూడా గ్రామం రక్షణ పొంది మందిరానికి రావడం ప్రారంభించింది. 3 సంవత్సరాల తర్వాత ఈ అయ్యగారు మందిరానికి రాలేదు. వాళ్ళ భార్య పిల్లలు వచ్చినారు. ఏమైందమ్మా, అయ్యేందుకు రాలేదు అని అన్నా. అయ్యకు బాగాలేదు అని అన్నాడు. సరే ఒకసారి ఫోన్ కలిపన్నాను. ఆమె ఫోన్ కలిపిచ్చింది. అయ్యా ఏంటి మందిరానికి రాలేదేంటి అని అన్నా. ఏం చెప్పమంటావయ్యా, అంతా అయిపోయింది అన్నాడు. అయిపోయిందా, ఏమైంది అని అన్నా. మీరు ఒక్కసారి ఇంటికి రండి అయ్యా అని అన్నాడు. సరే, నేను అనుకున్న ఈ భార్య భర్తల మధ్యలో ఏదో గొడవ ఉంటుందిలే అని అనుకొని నెమ్మదిగా వాళ్ళని వెళ్ళమని చెప్పి నేను తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకున్నాడు, మూలుగుతా ఉన్నాడు. నెమ్మదిగా ఆ భార్య పిల్లల్ని ముందు పిలిచినాడు, నా చేయి పట్టుకున్నాడు. అయ్యా ఇక మీదట ఈ భార్యని ఈ పిల్లల్ని ఇగో అయ్యా మీ చేతికి అప్పు చెప్తున్నాను, ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నా. నేను వెళ్ళిపోతున్నాను అయ్యా. అసలు ఏమైంది నీకు అని అన్నా. ఏమైందని అడిగితే చెప్పడే. నెమ్మదిగా వాళ్ళ ఆవిడని పిలిచి ఏమైంది ఆయనకన్నా అన్నా. అయ్యా సెగ్గడ్డ వచ్చిందయ్యా. ఏ గడ్డ? సెగ్గడ్డకి చచ్చిపోతాడా? క్యాన్సర్ గడ్డకే సామునోడు సెగ్గడ్డకు చచ్చిపోతాడా? క్యాన్సర్ గడ్డ వచ్చినప్పుడు ఏమన్నాడు దేవుడు? సెగ్గడ్డ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఒరే పనిహిమాలన్నాడా, క్యాన్సర్ వస్తేనే దేవుడు నిన్ను బాగు చేసినాడు కదా, సెగ్గడ్డ వస్తే చచ్చిపోతావా? ఎవడు చెప్పినాడు నీకు సెగ్గడ్డ వస్తే చచ్చిపోతాడని? అయిపోయింది నోర్మై, అయిపోయింది అని మాట్లాడు నోర్మై అని చెప్పి తల మీద చేయబెట్టి యేసు నామములో గద్దిస్తున్నాను సాతానా అని నేను అరిసేటప్పటికి కంగారు పడి లేచి కూర్చున్నాడు, గడ్డ పగిలిపోయింది. హల్లెలూయా. నేను అంటాను, విశ్వాసం ఎంత దారుణంగా దిగజారిపోయింది చూడండి. అతనికి క్యాన్సర్నే పోరాడి గెలిచిన వాడు సెగ్గడ్డ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతున్నాడు? మన వాళ్ళు పెద్ద పెద్ద పోరాటాలు చేస్తారు కానీ చిన్న వాటికే కంగారు పడిపోతుంటారు, చిన్న వాటికి కలవరపడిపోతుంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, పెద్ద పోరాటం ఎలా చేసినావో చిన్న వాటిలో నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరిస్తే చాలు కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు ఏమొచ్చిందంటే యోర్దాను. ఏమొచ్చింది ముందు? యోర్దాను దాటడానికి ఉపవాసం ఏం లేడు. వినాలా, యోర్దాను దాటడానికి పెద్ద ఉపవాసాలు ఏమి లేడు. యోర్దాను దాటడానికి 7 రోజుల ప్రార్థన ఏమి పెట్టుకోలేదు. యోర్దాను దగ్గర నిలబడ్డాడు. ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నువ్వేం భయపడొద్దు, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరాడు అన్నాడు. మనుష్యుడు కాదు కదా, ఏది కూడా యెహోషువ ఎదుట నిలవలేదు. పోయి నిలబడ్డాడు. కాలు పెట్టగానే యోర్దాను ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు యోర్దాను దాటి ముందుకెళ్ళినాడు. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎరికో గోడలు వచ్చి ముందు నిలబడ్డాయి. ఏ గోడలు? ఇప్పుడు ఈ అయ్యగారు అనుకుంటాడు, యోర్దాను సింపుల్గా దాటేసినాంగా, ఎరికో కూడా దాటేద్దాం అనుకున్నాడు. ఎరికో దాటాలని అంటే యోర్దాను దాటినంత ఈజీగా ఉండదు. ఎరికో దాటాలంటే ఎరికో గోడల చుట్టూ 7 రోజులు తిరగాలి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. 7 మార్లు తిరిగేటప్పుడు నీవు మాత్రమే కాదు, నీతో పాటు వాయిద్యాలు వాయించేవారు ఉండాలి, నీతో పాటు పాటలు పాడేవారు ఉండాలి, నీతో పాటు స్తోత్రాలు చెల్లించేవారు ఉండాలి, నీతో పాటు సంఘము ఉండాలి. మీరందరూ కలిసి తిరిగితేనే ఆ ఎరికో గోడలు ఏమవుతాయి? యోర్దానికి ఇవంతా ఏం చేయాల్సిన అవసరము? నేను అంటాను, చిన్న సమస్యకు నువ్వు చేసే ప్రార్థన, ఏమంటే పెద్ద సమస్యలకు నువ్వు చేసే ప్రార్థన, ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. అది తెలుసుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎలాంటి సమస్య మీదైనా నువ్వు గొప్ప విజయాన్ని సాధించగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. సమస్య వచ్చింది దావీదుకు సమస్య వచ్చింది. సమస్య వస్తే నిలబడి పోరాడాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడికి పారిపోయినాడట? కొంచెం గట్టిగా చెప్పండి. ఫిలిష్తీయుల దేశానికి పారిపోయినాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల దేశానికి పారిపోయింది 2వ పొరపాటు అయితే, 3వ పొరపాటు చూడండి. ఇప్పుడు 28వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి.
ఆ దినములలో ఫిలిష్తీయులు ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయవలెనని ఇజ్రాయేలులతో యుద్ధము చెయ్యవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనమనగా. ఇటు నా వైపు చూడండి. ఈ ఆకీషు రాజు అనేవాడు ఫిలిష్తీయుడు ఎవరి మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు? ఇశ్రాయేలు. మీరు అందరు క్లారిటీ ఉండాలమ్మా, అందుకని నేను నెమ్మదిగా చెప్తున్నాను. ఫిలిష్తీయులు ఎవరి మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు? ఇశ్రాయేలు మీద. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఈ ఆకీషు రాజు అనేవాడు, ఈ ఫిలిష్తీయుడు రాజు దావీదును పిలిచి అడుగుతున్నాడు, ఇదిగో నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, నువ్వు నాతో కూడా రావాలి అన్నప్పుడు ఈయన ఏం అడగాల? ఎవరి మీదకి వెళ్తున్నావు, ఎవరి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నావు అని అడగాలి కదా. అడగలేదు. అడగకపోగా ఇంకో మాట అడుగుతాను, అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే దావీదుకు తెలుసు ఫిలిష్తీయుడు యుద్ధం చేస్తే ఎవరితో చేస్తాడు కదా. మరి ఇజ్రాయేలుతో యుద్ధము చేయడానికి బయలుదేరినప్పుడు ఆడు అడుగుతున్నాడు, నువ్వు నాతో కూడా రావాలనంటే ఇతను ఏమనాలా? నేను రాను అని అనాలి కదా. అనవలసిన వాడంట నెమ్మదిగా చేతులు కలిపినాడు ఇజ్రాయేలు మీద యుద్ధము చేయడానికి. ఏమండి? నీ దాసుడనైన నేను. పర్లేదన్న, ఇచ్చండి, నా వైపు చూడండి. ఇజ్రాయేలు ప్రజల పక్షమున నిలబడిన దావీదు ఇప్పుడు ఎవరి పక్షమున నిలబడుతున్నాడు? ఫిలిష్తీయుల పక్షమున నిలబడుతున్నాడు. ఇశ్రాయేలు పక్షమున నిలబడి ఫిలిష్తీయులను హతమార్చిన దావీదు ఇప్పుడు ఫిలిష్తీయుల పక్షానికి వచ్చేసి ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి వరకు ఎవరి పక్షమున ఉన్నావు, ఇప్పుడు ఎవరి పక్షమున ఉన్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని పక్షమున ఉండవలసిన నీవు, దేవుని పక్షమున నిలబడవలసిన నీవు, సంఘము పక్షమున నిలబడవలసిన నీవు, దైవజనుని పక్షమున నిలబడవలసిన నీవు, దేవుని ప్రజల పక్షమున నిలబడవలసిన నీవు ఫిలిష్తీయులతో చేతులు కలుపుతున్నావేమో, ఫిలిష్తీయుల పక్షమున నిలబడుతున్నావేమో. ఏమండి? దావీదు అంతటి చిన్న వయసులోనే ఫిలిష్తీయుని కొడితే ఏమండి ఆ తల చేతులు పట్టుకొని వస్తే ఇజ్రాయేలు ప్రజలందరూ పాట పాడినారు. ఏమన్నా తెలుసా? దావీదుకు 10,000, సౌలుకి అంత పాట పాడిన వారు ఇప్పుడు ఏమైపోయింది దావీదు? ఎందుకు నువ్వు మిక్కిలి దుఃఖపడుతున్నావు అంటే నేను దేవుని ప్రజల పక్షమున నిలబడకుండా శత్రు పక్షమున నిలబడ్డాను, ఫిలిష్తీయుల పక్షమున నిలబడ్డాను, ఏమండి విరోధుల పక్షమున నిలబడ్డాను. ఒకసారి ఇటు చూస్తారా? ఓ రాజుగారు ఒక ప్రవక్త గురించి బాగా తెలుసుకొని ఆయన దగ్గరికి కొందరిని పంపినాడు. పంపేటప్పుడు కొంత కానుకిచ్చి పంపినాడు. కానుకిచ్చి ఆ ప్రవక్తను పిలవనంపించండి, ఆ ప్రవక్తను తీసుకొని రమ్మని అన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం చెప్తాను వినండి. ఈ రాజుగారు ఉంటున్న దేశంలో కొద్దిపాటిగా ఉన్న జనం ఏం జరిగిందో తెలియదు, ఉండుండి వాళ్ళు విస్తారమైపోయినారు, గొప్పవారైపోయినారు, మహా పెద్ద సంఖ్య అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎలా తరమాలో అర్థం కావట్లేదు ఈ రాజుగారికి. అంతమంది ఉండేటప్పటికి వాళ్ళని తరమడానికి ఇతనికి ఏ ఆలోచన రాక ఇతను తెలుసుకుంది ఏంటంటే పలానా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, అతన్ని పిలిపిస్తే అతని నోటి మాటలో శక్తి ఉంది, అతను ప్రవచిస్తే ప్రవచనాల అక్షరాల నెరవేరుతాయి కనుక అతన్ని పిలిపించాలని కానుకిచ్చి పంపించినాడు. కానుకిచ్చి పంపిస్తే వాళ్ళు వచ్చి కానుకిచ్చి, ఏమండి మా రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, అక్కడ కొంతమంది ప్రజలు కొద్దిపాటికి వచ్చిన వారు ఇప్పుడు మహాసంఖ్యగా మారినారు, వారిని శపించాలి, వారిని ఊర్లో నుండి మీరు తరమాలి అని అన్నాడు. అనగానే ఈయన అడావుడిగా బయలుదేరకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన ప్రారంభించినాడు. ఏమని ప్రార్థన చేసినాడో తెలుసా? ప్రభువా, మరి రాజు ఇలా నా దగ్గరికి పంపినాడు, నన్ను వెళ్ళమంటావా వద్దా అని అడిగినాడు. వెంటనే దేవుడు అన్నాడు, నానా నువ్వు వెళ్ళకూడదు, ఎందుకనంటే వారు నా ప్రజలు, వాళ్ళు నా ప్రజలు, వారిని నువ్వు శపించడానికి వీలు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. వెళ్ళకూడదు అనగానే వెంటనే బయటకు వచ్చి, ఏ బాబు ఈ కానుక పెట్టుకోండి, వెళ్ళిపోండి, నేను మీతో రాను, దేవుని మాట నేను మీరలేను అని చెప్పి వాళ్ళని పంపించేసినాడు. పంపించిన కొన్ని రోజులకి మరలా వచ్చినారు. వచ్చేటప్పుడు కానుక కాస్త ఎక్కువ కానుక తెచ్చినారు, పెద్ద మూట తెచ్చినారు.
ఈ పెద్ద మూట తీసుకొచ్చి మళ్ళా నిలబడినారు అయ్యగారి దగ్గర. నిలబడి, ఏమండి రాజుగారు మరలా పంపినాడు, ఇదిగో ఈ మూట కాస్త పెద్దది, మిమ్మల్ని రమ్మన్నాడు అనగా నేనేమనాలా? నేను రానన్నాను కదా, దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు కదా, మీరు ఎంత చేసినా నేను ఈ మాట ఒప్పుకొని రాను అనాలి కదా. అనవలసిన వాడట మూట కాస్త పెద్దగా ఉండడం చూసి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఉండండి, ఈ రాత్రి కూడా ఇక్కడనే పడుకోండి, ప్రభుని అడిగి వస్తానన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. దేవుని సన్నిధిలో మోకరించి ఇప్పుడు ఎవరి మనసు మార్చాలనుకుంటున్నాడు? ఏం చెప్పరే? ఎవరి మనసు మార్చాలనుకుంటున్నాడు? ఈడు మనసు మారకపోగా ఇప్పుడు ఎవరి మనసు మారాలనుకుంటున్నాడు? ఏమండి, మన వాళ్ళ ప్రార్థన కూడా అలాగనే ఉంటుంది. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఏమండి దేవుడు అంటాడు, అమ్మాయి ఆ పని చేయబాక, ఆ సొమ్ము తీసుకోబాక అని దేవుడు చెప్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎవరిని? దేవుని ఆలోచన చేయమంటారు. అంతటి భక్తులు ఉన్నారు మన దగ్గర. ఏం అమాయకంగా ఏం కూర్చోబాకండి. రవ్వా ఒక్కసారి ఆలోచన చేయి, అది కానీ ఈసారి మిస్ అయితే మరలా దొరకదు. ఒక్కసారి ఆలోచన చేయి, ఈసారికి నువ్వే సదురుకో. ఎవరిని సదురుకో? ఇప్పుడు మోకరించి అంటాడు, ప్రభా మరి ఏమంటావు? ఎల్లుమంటావా? వాళ్ళు రమ్మంటున్నారు, ఎల్లుమంటావా? వీడు మనసంతా దేని మీద ఉంది? పెద్ద మూట ఉందిగా. ఎల్లుమంటావా వద్దా? ప్రభా అన్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు కదరా, సరే బయలుదేరిపో అన్నాడు. ఇప్పుడు వినండి, అక్కడతో దేవుడు బిలాముతో మాట్లాడడం మానేసినాడు, ఆపేసినాడు. ఓకే, బయలుదేరినాడు. గాడిద గంత కట్టినాడు. వినాలా? ఈ గాడిద గంత కట్టి గాడిద కూర్చున్నాడు. ఓ మాట చెప్పనా? గాడిదే పాత గాడిదే, కొత్త గాడిదేమి కాదు. పలుమారులు ఈయన ఎక్కి తిరిగే గాడిదేని. ఈ గాడిదకి అన్ని దారులు తెలుసు, ఈయనని ఎలా మోసుకెళ్లాలో కూడా తెలుసు. ఓ మాటలో చెప్పాలంటే పాత కారు, పాత డ్రైవరే. ఏమండి ప్రతి ఈయన పెట్టే ప్రతి కూడు తింటుంది, ప్రతి జీతం తీసుకుంటుంది. పాత గాడిద అయినప్పటికీ ఇప్పుడు ఈ గాడిద కొత్త నడక నడుస్తుంది అయ్యగారిని ఎక్కించుకొని. టైర్ పంచర్, కారు టైర్, ఒక టైర్ పంచర్ అయితే కారు ఎలా ఎగురుతుందో అయ్యగారిని అలా ఎత్తుకుంటూ తీసుకెళ్తుంది గాడిదే. ఏయ్ ఏం నడుస్తున్నావే అంటాడు. దేన్ని? గట్టిగా పరే. దేవునితో మాట్లాడవలసిన వాడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? కొంతసేపు ఎత్తి నడిచింది, కొంతసేపు ఊపి నడిచింది, అటు ఇటు తీసుకునే గోడకేసి ఇరికిచ్చింది, కింద పడేసింది. కింద పడే గాని లేచి, ఏమండి చేతుల్లో కొరడాలు తీసుకొని కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాను అన్నాడు. నేను మాట చెప్తాను, అప్పటి వరకు దేవుడు మాట్లాడినాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా బయలుదేరినాడు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? గాడిద మాట్లాడుతుంది తనతో. హలో, ఇన్ని రోజులు నేను ఎక్కించుకొని నడిపినాను కదా, నీ జీతం తీసుకున్నాను కదా, నేను నీ పాత డ్రైవర్నే కదా, నీ పాత బండినే కదా, ఏ రోజైనా ఇలాంటి పని చేసినా నీ జీవితంలో? నన్ను ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఏమనుకొని కొడుతున్నావు? ఎవరు మాట్లాడుతున్నారు? గాడిదకు దేవుడు నోరిస్తే గాడిద మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడం మానే కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు చెప్పొద్దు కానీ మెల్లిగా ఆలోచన చేసుకుంటే అర్థమవుతుంది ఏ గాడిద మాట్లాడిందో మీతో. అర్థమవుతుందా? గాడిద మాట్లాడుతుంటే తలకాయ ఊపుతున్నాడు. దేనిని చూసి? గాడిదని చూసి తలకాయ ఊపుతున్నాడు. అప్పుడు ఆ గాడిద ఏమన్నా తెలుసా? బుద్ధి లేనాడా, నన్ను కొట్టడం కాదు, అటు చూడు ఎవరు నిలబడ్డారో చూడట. వెంటనే అటు చూస్తే ఖడ్గము పట్టుకుని ఒక దూత నిలబడింది. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఎవరి పక్షమున నిలబడి మాట్లాడడానికి బయలుదేరినాడు ఇతను? శత్రువుల పక్షమున నిలబడి మాట్లాడడానికి బయలుదేరినాడు. సరే, ఆ ఖడ్గం పట్టుకున్న దూతం చూసైనా యూటర్న్ చేసుకోవాలి కదా, రివర్స్ లో రావాలి కదా. రాలేదట. మరలా లేపా గాడిదని, ఏయ్ సరిగ్గా దోలని అంటాడు. దేన్ని? సరే పాపం అది ఎక్కించుకొని పోయింది. ఎక్కించుకొని తిన్నగా తీసుకొని వెళ్ళి అక్కడ వదిలింది. వదిలిన తర్వాత ఈ రాజుగారు ఈయన చేతులు పట్టుకొని, ఏమండి ఈయన కుర్చేసి తెల్లటవలేసి కుర్చీ మీద, ఏమండి దండాలు వేసి, అయ్యగారు వచ్చినాడు అని చెప్పి నెమ్మదిగా నిలబెట్టినాడు. కొండ మీద నిలబెట్టి వీళ్ళందరినీ చూపించినాడు. ఇగో వీళ్ళనే నువ్వు శపించాల్సింది, వీళ్ళనే నువ్వు శపించాలా అని అంటే పాపం నిలబడ్డాడు, నోరు తెరుస్తున్నాడు. శపించడానికి నోరు విప్పినాడు, కానీ తన నోట నుండి ఏమొచ్చిందో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించే పలుకులు దేవుడు తన నోట ఉంచున్నాడు. వ్యతిరేకంగా నిలబడినాడే కానీ దేవుడు వ్యతిరేకంగా అక్కడ పని
చెయ్యనివ్వలేదు. వెంటనే పక్కనున్న డిప్ప మీద ఒకటేసి, ఒరే సొమ్మంతా తీసుకొని వెళ్ళి ఇంట్లో దాపెట్టేసేసి, నేను నా పక్షాన నిలబడతామని అనుకుంటే ఇక్కడికో చాలా పక్షాన మాట్లాడతావేట్రా అంటే ఈడేమంటాడో తెలుసా? సార్ నీ సొమ్ము తిన్నది వాస్తవమే, నిలబడింది వాళ్ళని శపించడానికి, నోరు విప్పిననే కానీ నా నోరు నా అదుపులో లేదయ్యా, దేవుని అదుపులో ఉందయ్యా నోరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ₹1,00,00,000 మాట చెప్తాను. ఎవడైనా వ్యతిరేకంగా లేస్తే మీరు ఏమనొద్దు. వాడు వ్యతిరేకంగా లేచినాడంటే నీకు మేలు అవ్వబోతుంది. వాళ్ళు విరోధంగా లేచినారు అని అంటే అది నీకు ఖచ్చితంగా మేలు అవ్వబోతుంది. వ్యతిరేకంగా విరోధంగా వెళ్ళి పర్వతం మీద నిలబడ్డాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఏమైంది? అది మేలైంది, ఆశీర్వదించబడ్డారు. ఎవరైనా వ్యతిరేకంగా లేస్తుంటే నీకు బాధ అనిపిస్తుంది, అయ్యో నీకు విరోధంగా లేస్తుంటే బాధ అనిపిస్తుంది, నువ్వేం బాధపడదు. వాడు వ్యతిరేకంగా లెగడం ఆలస్యం, నీకు అది మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మిక్కిలి దుఃఖపడేను దావీదు. ఎందుకు దుఃఖపడ్డాడు మిక్కిలి అని అంటే, ఇప్పుడు ఎవరి పక్షమున నిలబడి యుద్ధానికి బయలుదేరుతున్నాడు? ఫిలిష్తీయుల పక్షమున నిలబడి. ఎవరి మీదకి యుద్ధానికి? నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తాను మిమ్మల్ని బలపరచడానికి. ఈ మధ్య 2023వ సంవత్సరంలో డిసెంబర్ నెల అంటే 24 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మందిరం ప్రతిష్ఠ చేసినాం. ఓ పెద్ద మందిరం ఒకటి కట్టినాం. అద్భుతమైన మందిరం, చూడముచ్చటగా సుందరమైన మందిరాన్ని దేవుడు కట్టించినాడు. మా మందిరానికి ఆనుకొని చెరువు ఉంది. మా మందిరానికి ఆనుకొనే ఉంటుంది చెరువు. ఆ మధ్య సరిగ్గా ఒక 8 మాసాల ముందు హైడ్రా అని ఒక తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. చెరువు పక్కన ఉన్న ఇల్లులే కానీ ఏదైనా సరే ఫంక్షన్ హాలే కానీ కూల్చేయాలి. చెరువు పక్కన ఉన్న ఏవి కూడా ఉంచొద్దు. అది ఎంత ఖరీదైనా సరే కూల్చేయాలి. వాళ్ళకి నోటీసులు పంపించి కూల్చేయండి. కొన్నిటికైతే నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసినారు. ఒక 50 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి ఆ చెరువు సైడ్ వెళ్ళి మందిరం దగ్గర నిలబడ్డారు. ఈ హైడ్రా వాళ్ళు వచ్చినారని ఊరంతా ఒకటై 200 మంది పోగై ఆ 50 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పినారో తెలుసా? సార్, వీళ్ళు చెరువు పూడ్చేసి మందిరం కట్టినారు సార్, ఈ మందిరం ఉన్న స్థలం చెరువు స్థలం సార్ అని అన్నారు వాళ్ళతో. వాళ్ళన్నీ విన్నారు. ఈ 200 మంది మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే లోపల ప్రార్థన జరుగుతుంది మందిరంలో. చక్కగా వారు ప్రార్థన చేస్తున్నారు. నేను అన్ని కూడా కెమెరాలో చూస్తూ ఉన్నా, ఏమేమి జరుగుతుందని చూస్తూ ఉన్నా. అయిపోయింది. ఆ 50 మంది హైడ్రా మిషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్ళిపోయి ఒక వారం తర్వాత ఒక నోటీస్ తీసుకొచ్చి ఇచ్చినారు. ఆ నోటీస్ తీసుకొని వచ్చి ఇచ్చేటప్పటికి నేను వేరే ఊర్లో ఇదే సభలకని బయటకు వచ్చినాను. నోటీస్ వచ్చిందనే విషయం వీళ్ళు నాకు ఫోన్ చేసినారు. నేనేమి కంగారు పడలేదు. ఎందుకనంటే నాకు ఒక్కటి తెలుసు, నేను కట్టలేదు, అది దేవుడు కట్టించున్నాడు. ప్రతి రాయి విశ్వాసుల యొక్క కన్నీరు ఉంది, విశ్వాసుల యొక్క చెమట ఉంది, వారి రక్తం ఉంది. అది కట్టింది మొత్తం సంఘమే. కాబట్టి అంత ఈజీగా ఎవ్వడు దాన్ని కూల్చలేడు. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడి ఉంది, వ్యతిరేకంగా లేచిన వాడు చదును భూమిగా అయిపోతాడని. సరే, ప్రార్థన చేసుకున్నాను. నేనేం కంగారు పడి నోటీస్ తీసి అక్కడ పెట్టండి రా అన్నాను. 3 రోజుల తర్వాత వచ్చినాను, నోటీస్ తీసినాను. నోటీస్ ఎందుకు ఇస్తారనంటే, మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయండి, వాటిని మేము కూల్చేస్తున్నామని నోటీసులు పంపిస్తారు అందరికి. అది నోటీస్ అంటే. కానీ నాకు వచ్చిన నోటీస్ ఏంటో తెలుసా? NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దాంట్లో ఏముందో తెలుసా? మీరు కట్టుకున్న మందిరం స్థలము చెరువులో లేదు. మీరు మందిరం స్థలం కొన్నప్పుడు అసలు ఈ ఊర్లో చెరువే లేదు. వీళ్ళు చెప్పిన మాటను మేము పోల్చుకున్నది ఏంటంటే, 20 సంవత్సరాల క్రితంలో ఉన్న గూగుల్ సెర్చ్ చేస్తే అక్కడ చెరువు కనబట్లేదు. అది ల్యాండ్, అది ఫ్లాట్లై. ఆ ఫ్లాట్లోనే మీరు మందిరం కట్టుకున్నారు, మీరేం కంగారు పడొద్దు అని చెప్పి కింద ఒక మ్యాటర్ రాసినారు. ఏంటో చెప్పనా? ఈ చెరువులో అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ డ్రైనేజ్ దొంగతనంగా చెరువులో కలిపేసినారండి. వాసన, విపరీతమైన వాసన, దోమలు, ఈగలు, అస్సలు పందులు అక్కడనే పడుకునేటివి. చాలా భయంకరంగా ఉండేది. మేము వచ్చి అలా కారు దిగితే ఆ వాసన భరించలేనంతగా ఉండేది. అయినా సరే భరించుకుంటూనే ఉన్నాం. జరిగింది ఏంటో తెలుసా? ఈ చెరువులోకి రాకుండా గవర్నమెంట్
ఆ డ్రైనేజ్ లైన్లో ఊరంతా డ్రైనేజ్ అంతా కూడా ఆ డ్రైనేజ్ లైన్లో కలపడానికి మా మందిరం వెనకాల ఒక పెద్ద పైప్ లైన్ వేసేసింది. అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళు ఏమని రాసి పెట్టినారో తెలుసా? చెరువుకును మందిరానికి మధ్య 20 అడుగుల రోడ్ వేయమని చెప్పి గవర్నమెంట్ శాంక్షన్ చేసేసిందండి. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పాలి. ఆ 200 మంది వ్యతిరేకంగా నిలబడుట నాకేమాయేను? వాళ్ళు కానీ నిలబడకపోయింటే నాకు రోడ్డు పడేదా? వాళ్ళు చెప్పడం నాకు మేలైంది, వాళ్ళు విరోధంగా చేయడం నాకేమైంది? అందుకని వాడు వ్యతిరేకంగా చేస్తున్నాడు, విరోధంగా చేస్తున్నాడు అంటే కంగారు పడొద్దు. వాడు చేస్తున్నాడు అంటే నువ్వు రాసి పెట్టుకో, దేవుడు నాకు ఒక మేలు చెయ్యబోతున్నాడు, నాకు మేలు చెయ్యబోతున్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. మొన్న జూలై 1 నుండి 30వ తారీఖు వరకు మాకు పండుగలు జరిగినాయి, ఉపవాస పండుగలు, ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు జరిగినాయి. 1వ తారీఖు మేము జనరేటర్ కొనలేకపోయినాం, ఆ ఓపిక లేక, స్తోమత లేక, సర్లే దేవుడు ఇస్తాడులే. దానికి ముందు ఒక 4 నెలల ముందు నేను విపరీతమైన ప్రయాణాలు చేస్తుంటే నా ప్రయాణాలకు సరిపోయినంత మంచి వాహనం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాను. ఒక టూర్కి వెళ్ళేసి వస్తే జ్వరం వచ్చేసేది, నాకు షుగర్ ఒకటి అటాక్ అయిపోయింది. ఇలా ఇబ్బంది పడుతున్నానని ప్రార్థన చేస్తుంటే ఒక మంచి ఖరీదైన విలువైన కారు ఒకటి దేవుడు నాకు కానుకగా ఇచ్చినాడు. సరే కానుక ఇచ్చినాడని కారు సంఘంలో చెప్పినాను అనుకోండి, ఆడు కానుక అంత కారు ఇచ్చినారా అనేవాళ్ళు లేకపోలేదు, అసూయ పరులు లేకపోలేదు. నేను కారు ఎక్కినప్పుడంతా కూడా ఏమండి బావులు బూడ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అన్ని ఎందుకు చెప్పుకోవడం లేని నేను మౌనంగా ఉన్నాను. కారు ఇచ్చిన సంగతి తెలియదు ఆవిడికి. ఏమండి నేను మా పాస్టర్ గారి పిల్లలు వెళ్ళి ప్రార్థన చేసినాం, కారుని షోరూమ్ తీసుకొచ్చినాం, ఇంకా వాడేసుకుంటున్నాం దాని గమ్మున. వీళ్ళందరూ చూస్తా ఉన్నారు, అంటున్నారు అయ్యగారు చెప్తాడేమో అని చూస్తున్నాడు. ఈ రోజు వరకు చెప్పలేదు ఎవరికి. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది వచ్చి కూడా తిరుగుతూనే ఉన్నాను. మళ్ళా అలా చూసిన అందరినీ కార్లు ఎక్కించుకొని తిప్పుతున్నాను కూడా, కార్లు ఎక్కించుకొని ఎవరికి చెప్పలేదు కానుకని. చెప్పిన దగ్గర నుండి అదో సమస్య. నేను అంటాను అసూయ పరులు బయట వాళ్ళు కాదు, భలే ఒప్పుకున్నారండి, బయట వాళ్ళు ఉండరండి అసూయ పరులు. పాస్టర్ గారు ఒక మంచి షర్ట్ వేసుకుంటే వెంటనే ఆ షర్ట్ జోబు మీద చూస్తారు, ఏం మర్చుంది, అది ఏం బ్రాండు, వెంటనే చూడాలా అది ఏం బ్రాండు. అయ్యగారు మంచి చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు ఈ మధ్య ఫోన్లో ఇలా చూస్తే చాలు దాని ఖరీదు ఎంతో చెప్తుంది ఆ ఫోన్. అదో దరిద్రం ఫోను, ఖరీదు చెప్పేస్తుంది. అది ఖరీదు చెప్పగా అంత ఖరీదా. ఓ మంచి అంగేసినా ఓరవరు, ఓ మంచి కారులో తిరిగినా ఓరవరు. సేవకుడు క్షేమంగా ఉండడం కొందరికి అస్సలు పడదండి. వాళ్ళు ఎవరనంటే గట్టిగా ఫిలిస్టీయులు అని చెప్పండి గట్టిగా, అసూయపరులు. అయితే జరిగింది ఏంటంటే జనరేటర్ లేదు నా దగ్గర, పాపం కరెంటు పోయింది, మంచి వర్తమానం నడుస్తుంది, కరెంటు పోయింది. జెఫెనే శాస్త్రి గారు వచ్చినారు ఆ రోజు, మొదటి రోజు. కరెంటు పోతే ఓ 15 నిమిషాలు అయిపోయింది, నేనేం లెగలేదు, అలాగనే కుర్చీలో కూర్చొని స్తోత్రాలు చెప్తున్నాను. ప్రభువా ఈ పరిస్థితులన్నీ చూస్తున్నావు కదా, మరి జనరేటర్ ఎప్పుడు ఇస్తావు నాయనా అని నేను మాట్లాడుకుంటున్నాను దేవునితో. ఈలో ఫోన్ చూస్తే ఆ లైవ్లో కింద ఒకటి కామెంట్ పెట్టినాడు, కారు కొనుక్కోవడం చేతనైంది, జనరేటర్ కొనడం చేత కాదరా నీకు అన్నాడు ఒకడు నన్ను. చూసినాడా ఫిలిస్టీయుడు, వాడు మెసేజ్ పెట్టినాడు, కారు కొనుక్కున్నావే జనరేటర్ కొనడం చేత కాదా అని వాడు మెసేజ్ పెట్టినాడు. చూసినాను, చూసి చదివి సంతోషించి ప్రభువా ఆడన్నందుకైనా నువ్వు జనరేటర్ తీసుకొచ్చి పెట్టాలా అని ప్రార్థన చేసినానండి. నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. వాడు 1వ తారీఖు మెసేజ్ పెట్టినాడు, 30వ తారీఖు మన విశ్వాసి కాదు, మన సంఘానికి వచ్చే వ్యక్తి కాదు, వేరే చర్చికి వెళ్ళే వ్యక్తి ఆ పండగలో పాలు పొందడానికి వచ్చి ఏమంటే అయ్యగారు మనకు జనరేటర్ లేదా అని అన్నాడు. లేదయ్యా అని అన్నాను. మీరు స్థలం రెడీ చేసుకోండి, 14 లక్షల రూపాయలు కొత్త జనరేటర్ నేను మందిరానికి తీసుకొచ్చి పెడతాను అన్నాడు. వాస్తవం ఇది, వాస్తవం వాస్తవం. వాడాడ పెట్టడం నాకేమాయను, అందుకని కంగారు పడదు. వాళ్ళు నిందలు మోపినారా, అవమానాలు పరిచినారా, విరోధంగా లేచినారా, వ్యతిరేకంగా మాట్లాడినారా, దైవ సేవకులారా మీరు కూడా ఎవ్వడు ఏమైనా మాట్లాడుకొని ధైర్యముగా ఇల్లు, నువ్వు సింహపు పిల్లవే.
వాళ్ళు వ్యతిరేకంగా లేచుట నీకేమాయను, అది నేర్చుకోండి. దావీదు నువ్వు మిక్కిలి దుఃఖపడడం కారణం ఏంటి అని అంటే, అయ్యా నేను పోయి ఎవరితో చేతులు కలిపినను, ఫిలిష్తీయులతో. ఎవరి మీద యుద్ధం చేయడానికి? ఇప్పుడు మూడో మాట ఏంటో తెలుసా? ఆ మూడో మాట చదివినారన్నా? బయలుదేరి ఆ నాలుగో మాట కదా, రావాలని పరిష్కారము చేసుకొని. ఇంకొక మాట మూడో వచనములో ఉంది. మూడో వచనములో అతడు ఫిలిష్తుల దేశంలో నివసించినంత కాలము, ఏది 11వ వచనం సారీ 27వ అధ్యాయం 11వ వచనం. దావీదు చేయుచు వచ్చెను కాదన్న కొంచెం పైన. ఫిలిష్తీయుల దేశములో అది నివసించినంత కాలము ఆ ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడదానినైనను దావీదు బ్రతుకనీయలేదు. చాలండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. దొంగతనం అలవాటు పడ్డాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదట ఫిలిష్తీయుల దేశంలో తిరుగుతున్నాడట. దేశంలో తిరుగుతుంటే వాళ్ళేం చిన్నోలా, వాళ్ళందరిని చూసి, అరే ఈయన దావీదు కదా, మన గొలియాతును చంపిన వాడే కదా, మన ఫిలిష్తుని చంపిన వాడే కదా, దావీదు కదా ఇతను అని ఎవరెవరైతే దావీదును గుర్తుపడుతున్నారో వారిని చంపేస్తున్నాడట. ఎంత దారుణంగా దిగజారిపోయినాడు చూసినారా? గుర్తుపట్టిన వారందరినీ ఏం చేస్తున్నాడు ఇతను? చంపుతున్నాడు, బ్రతకనివ్వట్లేదు. ఈయన దావీదు అని అంటే చాలు వాళ్ళని తీసుకొచ్చేయడం, చంపేయడం. అరే రే రే మన గొలియాతును చంపినవాడు కదా అనడం చాలు, చంపేయడం. ఈ సంవత్సరం 4 నెలలు ఈయన చేసిన పని ఏంటంటే అమాయక ప్రజలందరినీ చంపుకుంటూ రావడమే ఇతని పని. ఏమండి, ఎంత గొప్ప యుద్ధ వీరుడై ఉండి, దేవుని సన్నిధిలో వాడబడిన వాడై ఉండి, చక్కని పాటలు రాసిన వాడై ఉండి, పాటలు పాడితే దయ్యాలు పారిపోయేటిదే అలాంటి వ్యక్తి ఇప్పుడు దేంతో ఎంతగా దిగజారిపోయినాడంటే, ఫిలిష్తుల దేశంలోకి వెళ్ళి దొంగతనాలు నేర్చుకున్నాడు, ఇప్పుడు చంపడం కూడా నేర్చుకున్నాడు. అమాయక ప్రజల్ని చంపడం నేర్చుకున్నాడు. ఇక అమాయక ప్రజల్ని చంపుకుంటూ పోతున్నాడట. చంపుకుంటూ పోతూ ఇప్పుడు పరిస్థితికి ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే, సంవత్సరము 4 నెలలు ఉన్నంత కాలము ఈయన పని ఏంటంటే దావీదు అని పేరు వచ్చే చాలు, ఎవడైనా గుర్తుపడితే చాలు, ఇక వాళ్ళని చంపేయడమే. అది దావీదు చేసిన పొరపాటు. ఇక చివరి పొరపాటు, దావీదు చేసిన చివరి పొరపాటు ఇప్పుడు చదువుతారు చూడండి. 29వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి, ఆకీషు అనే ఫిలిష్తీ రాజుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. చాలండి, నా వైపు చూస్తూ వినండి. గొలియాతు మీద యుద్ధము చేయడానికి దావీదు వెనక నిలబడ్డాడా, ముందు నిలబడ్డాడా? మాట్లాడండి. మీరు బైబిల్లో చదివితే సైన్యమునకు ముందుగా నడిచెను. దావీదు ఎక్కడ నడిచినాడంట? అర్థమవుతుందా? ఏమండి, ఈ సైన్యాన్ని సిద్ధం చేసుకొని సైన్యానికి ముందుగా నిలబడేవాడంట. ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు ముందు నిలబడవలసిన, దావీదు ముందు పరిగెత్తిన దావీదు, యుద్ధములో ముందు నిలబడే దావీదు ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నాడంటే సైన్యానికి వెనక తట్టు నిలబడి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడంటే ఫిలిష్తీయులకు సపోర్ట్ చేస్తున్నాడు, ఆకీషుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఫిలిష్తీయుల రాజుకు సపోర్ట్ చేస్తున్నాడు. నేనున్నాను కానివ్వండి, నేనున్నాను. అసలు వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలుసు బాగా. ఆడు చేతనైనోడా చేతగానోడా, ఎవరిని చంపాలి ఎవరిని చంపొద్దు నాకు తెలుసు. నేను చెప్తాను, నేను వెనకాల నుండి చెప్తాను. నేను అంటాను, ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి ఆడు ఆకీష్ అనేవాడు బయలుదేరితే వాడు వెనక నిలబడి సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ప్రారంభంలో మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో, కొత్త దినాల్లో ఏమండి, రక్షణ పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ పొందుకొని ప్రారంభ దినాల్లో ఎక్కడ కూర్చుందా అమ్మాయి అని అంటే చక్కగా ముందు కూర్చునేది. ఏమండి, అయ్యగారు ఎక్కడ కూర్చునేవాడు అంటే ముందే కూర్చునేవాడు. చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఆరాధన చేసేవాళ్ళు, పరిచర్యలో ముందుండేవాళ్ళు, సేవలో ముందుండేవాళ్ళు, సహకరించేవాళ్ళు, అంత బాగుండేది. 3 నెలలు అయిన తర్వాత గుర్రం కాస్త గాడిదైపోయింది. గుర్రం ఏమైపోయింది? గాడిదైంది. ఈ గాడిద ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? వెనకాలకి వెళ్ళి కూర్చుంది. వెనకాల ఆల్రెడీ ఒకటి కూసే గాడిద ఒకటి కూర్చొని ఉంది. వెనకాల కూర్చునే గాడిదంతా కూసే గాడిదలు. ఈ మేసే గాడిది కాస్త కూసే గాడిదతో చేతులు కలిపింది. ఇప్పుడు కూసే గాడితో మేసే గాడిది చేతులు కలిపి ఈ 2 గాడిదలు దేని గురించి మాట్లాడుతున్నాయో తెలుసా?
పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నాడో తెలుసా, ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? ఇక కామెంట్లు. ఆమె సంగతి తెలుసా, ఈయన సంగతి తెలుసా? ఏమండి, ఇక్కడ వాక్యం జరుగుతుంటే వెనకాల కూర్చొని మాట్లాడే ఆ సైన్యం ఎవరనంటే, ముందు నిలబడవలసిన వాడు ఇప్పుడు ఆకీషు రాజు వెనక తట్టు నిలబడి, దండు వెనక తట్టు నిలబడి, ఏమండి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడంటే ఫిలిష్తీయులకు సపోర్ట్ చేస్తూ, పలానోని చంపు, పలానోని కొట్టు, పలానోడికి బాగా యుద్ధం తెలుసు, పలానోడైతే వేగం ఎక్కువ ఉంటది అని అలా చెప్తున్నాడండి. ఎంత దారుణంగా దిగజారిపోయినాడు ఇతను. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. సేవకు సహకరించి ముందుండేవాడిగా ఉన్నావా? సేవకు వ్యతిరేకంగా వెనక తట్టు కూర్చొని, దండు వెనకాల కూర్చొని లేనిపోని మాట్లాడుతూ ఇదిగో శాపాన్ని తెచ్చుకుంటున్నావేమో, జాగ్రత్త పడుమని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. ఇప్పుడు 30వ అధ్యాయంలో చదివిన మాట ఏంటో తెలుసా? నా వైపు చూస్తూ వినండి, మీరు చూడాల్సిన అవసరం లేదు, నా వైపు చూడండి. ఆ మొదటి వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? ఎవరిని అయితే తీసుకొని వెళ్ళి నా వారు అని అనుకున్నాడో, ఎవరైతే ఇతను నిలబడి, దావీదు గారు మీ అంతటోళ్ళు లేడండి, మీరు మహాబలశాలి, మీరు ధైర్యవంతులు, ఓ ఆ అన్నోళ్ళు ఉన్నారే బ్యాచ్ అంతా. ఈ బ్యాచ్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఊర్లోకి వచ్చి చూసినారో భార్యలు లేరు, పిల్లలు లేరు, ఊరంతా తగలబడిపోయేటప్పటికి వీళ్ళకి వచ్చిందిగా ఇప్పటి వరకు దావీదన్న జై అన్నోళ్ళందరూ కూడా చేతిలో రాళ్ళు పట్టుకున్నారు. ఎవరిని చంపాలని? చదువుకోండి ఒకసారి, ఉందో లేదు చూడండి మొదటి వచనం. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చాలు చాలు చాలు. ఎవరిని చంపాలనుకున్నారు? చంపాలనుకున్న వాళ్ళు బయటోళ్ళు కాదు, నిన్నటి వరకు ఆయన చుట్టూరు తిరిగిన వాళ్ళే, నిన్నటి వరకు ఆయనతోటి వచ్చి కూర్చొని మాట్లాడిన వారే, ఆయనతో కూర్చొని తిన్నవారే, ఏమండి ఆయనకు సహకరించిన వారే, ఆయన గురించి ఓ పెద్ద మాటలు చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఏం పట్టుకున్నారంట? జాగ్రత్త. ఆల మాట ఈల మాట ఇన్ని సంఘానికి వ్యతిరేకంగా కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎవడి మాట విన్నావో వాడే ఒక రోజు రాయి పట్టుకుంటాడు నీ తల పగలగొట్టడానికి. జాగ్రత్త. రాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు ఎవరిని చంపాలని అర్థమైపోయింది. ఇక నేను వీళ్ళ మధ్య నేను బ్రతకలేను, నన్ను ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక రోజు చంపేస్తారు అని చెప్పి ఇప్పుడు వెంటనే దావీదు నిర్ణయం తీసుకున్నాడు. నేను చేసిందంతా పొరపాటు, నేను ఫిలిష్తీయుల దేశంలో ఉండుట పొరపాటు, నా సొంత నిర్ణయంతో అడుగులు వేసుట పొరపాటు, ఇజ్రాయేలు పక్షమున కాకుండా ఫిలిష్తీయుల పక్షమున నిలబడుట పొరపాటు, అమాయక ప్రజలను చంపుట పొరపాటు, దొంగతనం చేయుట పొరపాటు, చివరికి వారి తట్టు ఏమండి వారి దండు వెనక తట్టు నిలబడుట కూడా పొరపాటు తెలుసుకున్నాడు. ఇప్పుడు 7వ వచనానికి వస్తే ఏమన్నాడో తెలుసా? 7వ వచనములో చదవండి అన్న. యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కాదన్న 7వ వచనం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమేలుకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. ఆగండి. ఇప్పుడు ఎవరు అవసరం పడ్డారో తెలుసా? ఇటు చూడండి, నా వైపు ముగించేస్తున్నా, నా వైపు చూడండి. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఊరంతా తగలబడిపోయింది, అన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తంతటి కూడా పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకొని ఇప్పుడు చివరికి నా అన్న వారందరూ కూడా తిరగబడ్డారు, రాళ్ళు పట్టుకున్నారు. అర్థమైపోయింది ఇక నేను చనిపోతాను, నన్ను చంపేస్తారని. ఇప్పుడు చనిపోయే సమయంలో ఎవరి దగ్గరికి వచ్చినాడంటే తిన్నంగా యాజకుడు దగ్గరికి వచ్చినాడు, దైవజనుడి దగ్గరికి వచ్చినాడు. యాజకుడా, ఆ ఏఫోదు తీసుకొని నా దగ్గరికి రా, నీవే గాని ఇప్పుడు రాకపోతే నేను చనిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, రాళ్ళు పట్టుకున్నారు, నన్ను చంపేటట్టుకున్నారు, దయచేసి యాజకుడా నువ్వు మరలా తిరిగి ప్రార్థన చేసి నన్ను దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు నాకు క్షమాపణ కోరగలిగితే, నా విషయమై దేవుని క్షమాపణ కోరగలిగితే నేను బ్రతుకుతానయ్యా. ఈరోజు తిరిగి నువ్వు బ్రతకాలి అనంటే, నీ శాపం రద్దవ్వాలంటే, నీ పరిస్థితుల నుండి బయట పడాలనంటే, తిరిగి ఏ దైవజనునైతే దుఃఖపరుచున్నావో ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తపడగలిగితే రాళ్ళ దెబ్బ నీ మీద పడకుండా దేవుడు ఆపబోతున్నాడు. స్తోత్రం. రెండో మాట ఏంటో చెప్పనా? రాళ్ళ దెబ్బ పడకుండా ఆగితే సరిపోదు. ఇప్పుడు ఏం జరగాలంటే పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా
తిరిగి పొందుకోవాలి. పోగొట్టుకున్నవి పొందుకోవాలని అంటే దావీదు ఏం చేసినాడో చూడండి. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునని యెహోవా యొద్ద యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఇటు చూడండి, సౌలును చూసి సౌలు నశింప చేస్తాడని చెప్పి యెహోవా యొద్ద విచారణ చెయ్యకుండానే బయలుదేరినాడు. ఇప్పుడు సమస్య తీవ్రత పెరిగిన తర్వాత ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? యెహోవా యొద్ద విచారణ చెయ్యగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకొందువు. వారినందరిని తిరిగి నువ్వు దక్కించుకొందువు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఒకటి, యాజకుడి దగ్గరికి రావడంతో ఏం తప్పించుకుంటాడు? రాళ్ళ దెబ్బ తప్పించుకుంటాడు. ఓకే. రెండవది, ఇప్పుడు దేవుని విచారణ చేయగా దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇప్పటి వరకు నా దగ్గర రాలేదు, ఇప్పుడు వచ్చినావు కదా, రైట్, ఇప్పుడు తరుము వాళ్ళని, శత్రువుని తరుము. శత్రువు ఏవేవైతే నీ యొద్ద నుండి తీసుకున్నాడో ఏది కూడా పోకుండా అవన్నీ కూడా తిరిగి నువ్వు దక్కించుకోబోతున్నావు. మీ కుడి చేతులు పైకెత్తి నేను చెప్పే ప్రతి మాటకు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఏ వ్యాపారాన్ని పోగొట్టుకున్నావో తిరిగి దక్కించుకోబోతున్నావు. గట్టిగా చెప్పాలా? పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి దక్కించుకోబోతున్నావు. పోగొట్టుకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి మరలా తిరిగి దేవుడు నీకు సహాయముని ఇవ్వబోతున్నాడు. వేటిని నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీకు అది ఇచ్చునుగాక. సమాధానాన్ని పోగొట్టుకుంటే తిరిగి సమాధానం ఇచ్చునుగాక. ఉద్యోగం పోగొట్టుకుంటే తిరిగి ఉద్యోగాన్ని దక్కించుకొందువుగాక. పోగొట్టుకున్నవన్నీ తిరిగి నువ్వు దక్కించుకొందువుగాక. ఈ నెల చివరిలో నువ్వు తిరిగి దక్కించుకోవాలి. ఆమేన్. ఈ మధ్యాహ్నం పశ్చాత్తపడి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళండి. దేవుని పాదాలు పట్టుకొని ఎంత ఏడవాలనుకుంటున్నారో ఏడవండి. ఒక 15 నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చేసేయండి. మీరు 15 నిమిషాలు యేసయ్య పాదాలు పట్టుకొని ఏడవండి. ప్రభువా, నీ మాట వినక సొంత నిర్ణయాలు తీసుకొని దుఃఖం, వేదన, ఏడ్చుటకు కూడా నాకు శక్తి లేదయ్యా. రెండవది, ఇజ్రాయేలు దేశంలో ఉండవలసిన నేను శత్రు దేశముకు వెళ్ళి తలదాచుకున్నాను. మూడవది, అక్కడికి వెళ్ళి ఫిలిష్టుల స్వభావాన్ని అబ్బించుకొని దొంగతనాలు పాల్పడ్డాను. అమాయక ప్రజల్ని చంపుతూ వచ్చున్నాను. నాలుగవది, ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధము చేయడానికి ఫిలిష్టుల పక్షమున నిలబడ్డాను. ఐదవది, యుద్ధముల ముందు నిలబడవలసిన నేను దండుకు వెనక తట్టు నిలబడి నష్టాన్ని తెచ్చుకున్నాను. అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పాదాలు పట్టుకుంటాను, నన్ను క్షమించుమని అడిగి దేవుని పాదాలు పట్టుకొని నీ సేవకుడి దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తపడితే రాళ్ళు దెబ్బ నీ మీద పడకుండా దేవుడు కాపాడతాడు. రెండవది, యెహోవాను విచారణ చేయగా శత్రువును తరమగలిగిన కృపను దేవుడికి ఇవ్వబోతున్నాడు. శత్రువును తరమగలిగిన అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. శత్రువును తరమగలిగిన వేగమును దేవుడు ఇవ్వబోతున్నాడు. లేడి పిల్ల వల్లెను గంతులు వేయబోతున్నావు, పరుగులు తీయబోతున్నావు, శత్రువును తరమబోతున్నావు. ఓ వాడు ఎత్తికెళ్ళినవన్నీ తిరిగి మరలా నీవు దక్కించుకోబోతున్నావు. రండి, మోకాల మీదకి రండి, మోకాల మీదకి రండి, మోకాల మీదకి రండి, మోకాల మీదకి వచ్చేయండి. అందరూ కూడా మోకాల మీదకి వచ్చేయండి. అందరూ కూడా మోకాల మీదకి వచ్చేయండి. ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడినాడు ఈ ఉదయకాల సమయంలో. దిక్కులు చూడొద్దు, కళ్ళు తెరవద్దు, బయటికి ఎవరు వెళ్ళొద్దు. ఉన్న పాటునే ప్రభు పాదాలు పట్టుకొని ఎంత ఏడవాలనుకుంటున్నారు ఏడవండి. ఇది ఒక మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చినాడు. యేసయ్య పాదాల మీద నీ కన్నీటి చుక్కపడాలి. యేసయ్య పాదాల మీద నీ కన్నీటి చుక్కపడాలి. పశ్చాత్తాపడు. నేను చేసింది పొరపాటయ్యా, సొంత నిర్ణయం నా పొరపాటయ్యా, ఫిలిష్టుల దేశంలో తలదాచుకోవడం, కాపురం ఉండడం నా పొరపాటయ్యా, అయ్యా ఫిలిష్టుల వెనక తట్టు నిలబడడం నా పొరపాటయ్యా, అమాయక ప్రజలను చంపుట నా పొరపాటయ్యా, వారితో చేతులు కలిపి వారి పక్షమున నిలబడి ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజల మీద, సంఘము మీద, సేవకుల మీద వ్యతిరేకముగా పనిచేస్తున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ప్రతిదీ నీ యొద్ద నుండి విచారణ చేస్తానయ్యా. నీ మాట లేకుండా, నీ జవాబు లేకుండా ఏ ఒక్క పని నేను చెయ్యనయ్యా. 15 నిమిషాలు మీకు సమయం. ఎవ్వరు మాట్లాడరు, నువ్వే ప్రభుతో మాట్లాడాలి. ప్రభుతో నువ్వు మాట్లాడిన రోజే ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు నీతో మాట్లాడకపోతే
అదుగో గాడిద స్వరం వినవలసి వస్తుంది. జాగ్రత్త. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. పశ్చాత్తపడండి. స్వస్థత బయలుదేరింది, స్వస్థత బయలుదేరింది. రోగ నివారణ జరగబోతుంది. కార్యాలు ప్రారంభమవబోతున్నాయి. శాపం రద్దవబోతుంది. కట్లు విప్పబడబోతున్నాయి. బంధకాలు తెగిపడబోతున్నాయి. సంఖ్యలు ఊడిపడబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన శాపం ఈ రోజుతో ఒక ముగింపును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజుతో ఒక ముగింపును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ శాపానికి ఒక ముగింపు, ఈ శాపానికి ఒక ముగింపు, ఈ శాపానికి ఒక ముగింపు. ప్రార్థనతో గడుపుదాం. కొంత సమయం కన్నీరు కార్చుదాం. కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికే ఈ కూడిక. నీ దుఃఖము నాట్యంగా మార్చడానికే ఈ కూడిక. ఇక నువ్వు అంగలార్చవలసిన పని లేదు. ఇక నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. ఇప్పుడే పశ్చాత్తాపపడితే, తిరిగి మరలా దేవుని పాదాలు పట్టుకోగలిగితే, నా దోషమేనయ్యా, నా విధేయతనయ్యా, నా సొంత నిర్ణయాలే, సేవకులకు తెలియకుండా, మీకు చెప్పకుండా, నా సొంత నిర్ణయాలతో నేను ఇంత నష్టానికి దిగజారిపోయానయ్యా. నా జీవితంలో ఇన్ని కష్టాలకి, ఇంత దుఃఖానికి, ఇంత ఏడుపుకు కారణం నా సొంత నిర్ణయాలేనయ్యా. చాలాసార్లు మీ సేవకులకు చెప్పకుండా వెళ్ళాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను, లోకస్తులతో కలిసిపోయాను, లోకస్తులతో సాంగత్యం చేశాను. వాళ్ళ బుద్ధులన్నీ నాకు అబ్బినాయ్యా. ఒకప్పుడు వారు మాకు శత్రువులు, కానీ వారితో నేను చేతులు కలిపానయ్యా. ముందుండవలసిన నేను, పరుగెడుతూ వచ్చిన నేను, ఆసక్తిగా కూర్చున్న నేను, వాక్యం వినే నేను కామెంట్స్ చేసే స్థితిలోకి దిగజారిపోయానయ్యా. పరిశుద్ధుల మీద కామెంట్స్ చేశానయ్యా. సేవకుల మీద కామెంట్స్ చేశానయ్యా. ఇచ్చుటలో ముందున్న నేను, వచ్చుటలో ముందున్న నేను, 10 మందిని నాతో పాటు తీసుకొస్తున్న నేను లోకస్తులతో కలిసిపోయాను, దిగజారిపోయానయ్యా. వెనకంజ వేశానయ్యా. భక్తిలో దిగజారాను, విశ్వాసంలో దిగజారాను, పరిశుద్ధతలో దిగజారాను. కారణం అసూయపరులతో కలిసిపోయాను. సేవకుడు గరుడుగా ఉండాలనుకునే మనసు నుండి మాకంటే యోగ్యంగా ఉన్నాడే అనే దుస్థితిలోకి దిగజారిపోయానయ్యా. మా సేవకుడు రాజుగా ఉండాలయ్యా, గరుడుగా ఉండాలయ్యా. కారెందుకు, ఇల్లెందుకు, వాకిలెందుకు, స్థలాలెందుకు, పొలాలెందుకు అనే చెడ్డ మనసు తీసేయ్యా. నా సేవకుడు దీర్ఘాయుష్తో ఉండాలయ్యా. నా సేవకుని క్షేమం చూసి ఆనందించాల్సిన నేను చాలాసార్లు అసూయపడ్డాను. నిజమే, నిజమే, నిజమే ప్రభువా. దోషినయ్యా, అవిధేయుడయ్యా, అవిధేయురాలనయ్యా. అందరం నిజంగా పశ్చాత్తాపడితే, ఏ బోధు దగ్గరికి మరలా మందిరంలో గనక తిరిగి రాగలిగితే, మరలా దైవజనుడి దగ్గరికి గనక రాగలిగితే, యాజకుడు మాత్రమే నీకు దారి చూపగలడు. దిక్కులేదిక మందిరం తప్ప, ఆయన పాదాలు తప్ప, యాజకుడు తప్ప, యాజకుడి ప్రార్థన తప్ప. నీ జీవితంలో ఎంతకాలమైంది సేవకునికి దూరమై? ఎంతకాలమైంది? ఒకప్పుడు ప్రతి చిన్నదాన్ని మాట్లాడేదానివి, చెప్పేదానివి. ఎందుకు ఈ రోజుల్లో మనసులు అంత దూరం అయిపోయావు? వారు అసూయపరులు కదా, వారు బావులు పూడ్చేవారు కదా, వారితోటి నీ సాంగత్యం ఏంటి? ఎంత అభిషేకం కలిగిన భక్తుడండి, ఎంత దిగజారిపోయాడు. దోచుకోవడం ఏంటి? ఆయన యుద్ధముల్లో ధైర్యంగా యుద్ధాలు చేసి గెలిచిన వాడు కదా. అది ఎవరి బుద్ధి? ఫిలిష్తీయుల మనసు కదా అది. చిన్న చిన్న విషయాల్లో దైవజనులు చెప్తున్నప్పుడు నాకు కూడా హృదయంలో కలిగింది. గొప్ప గొప్ప క్యాన్సర్ గడ్డలను జయించిన వాడు ఒక సెగగడ్డకు భయపడ్డాడంట. ఎన్నో పోరాటాల్లో, శోధనలో నిలబడిన మనం సేవకుని పక్షంగా, దైవజనుని పక్షంగా, సంఘం పక్షంగా నిలబడిన మనం వ్యతిరేకులుగా నిలబడ్డం ఏంటి? దేవా, నాలో ఆ ఫిలిష్తీయుని స్వభావం తీసేయి, నాలో ఆ అసూయ మనస్తత్వం తీసేయి. దేవా, నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రభు యొద్దకు రాగలిగితే నిశ్చయముగా మొదట్లో దైవజనుడు అదే మాట్లాడారు. ఈ సంవత్సరమే, ఈ నెలలోనే దేవుని కార్యాలు చూస్తావు. అదే మాట ప్రవచన రీతిగా చివరిలో కూడా రిలీజ్
దేవుడు అభిషేకం ఆ మాట రిలీజ్ చేశాడు. నువ్వు దేవుని కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నావంటే ఈ పాపమే, అవిధేయతే, అబద్ధాలే, అసూయే. ప్రభువా, లోకస్తులతో కలిసిపోయాను, లోక సాంప్రదాయాలు కలిసిపోయానయ్యా. ముందుండాల్సి నేను వెనకబడిపోయానయ్యా. అందుకే ఓడిపోతున్నాను. ఒకప్పుడు నీ స్వరమైన నేను ఇప్పుడు గాడిద స్వరం వింటా ఉన్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను, నెమ్మదిగా ఉండలేకపోయాను. సొంత వారే రాళ్ళు పట్టుకొని కొట్టే దుస్థితిలోకి నా వారందరూ నన్ను చీదరించుకునే స్థితిలోకి దిగజారిపోయానయ్యా. నా పాపమేనయ్యా. యథార్థంగా ఒప్పుకుంటే కనికరిస్తాడు. ఇది మంచి తరుణం. ఇలాంటి ఉపదేశాలు లేవు ఈ రోజుల్లో. ఓ సోదరి, అక్రమం వదిలిపెట్టు, పాపం వదిలిపెట్టు, బాగుపడతావు. రోగం పోద్ది, జయం పోద్ది, జబ్బులు పోతాయి, ఉన్నతమైన స్థితిలోకి హెచ్చింపబడతావు. మొదటి వలే మరలా దేవుడు చేస్తాడు. ఆయనే గాయాలు కట్టగలిగిన వాడు. ఆయన ఒక్కడు మాత్రమే మరలా నిన్ను పూర్వపు స్థితికి యథాప్రకారం చేయగలిగిన వాడు. రా ఏపోదు దగ్గరికి. ఎంతకాలం సాటు మాటుకుంటావు? ఎంతకాలం వెనకెనకుంటావు? ఎంతకాలం లోబడకుండా ఉంటావు? ఇక చాలు. ఇప్పటికైనా పశ్చాత్తాపడిరా. సంఘమే దిక్కయ్యా. సేవకుల ప్రార్థన వల్లే ఈరోజు నేను, నా పిల్లలు ఈ పొజిషన్కి వచ్చారు. దైవజనుడు అడుగు పెట్టినందుకే మేము ఈరోజు ఇక ఉన్నతమైన స్థితికి వచ్చామయ్యా. అంత దీవించబడిన మేము వెనకంజ వేస్తున్నాం. ఎపోదు దగ్గరికి మరలా రాగలిగితే, మందిరానికి మరలా అప్పగించుకోగలిగితే, యాజకుడు యజమానుడైన దేవుని సేవకుని గనక నువ్వు చెప్పుకోగలిగితే మరలా నీ పరిస్థితులు మార్చబడతాయి. మరలా పూర్వ స్థితిలోకి వస్తావు. మరలా రెండంతలుగా దేవుడు అభిషేకించి దావీదు జీవితంలో కోల్పోయిన వాటిని ఇచ్చిన ఆ దేవుడే తిరిగి మరలా నీకు ఇవ్వగలడు. ఒక్కటి చేసి ముగించుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. దోషినయ్యా, అవిధేయురాలనయ్యా, నా పాపమేనయ్యా, నా అవిధేయతేనయ్యా, నా గర్వమేనయ్యా, నా సొంత నిర్ణయమేనయ్యా అని ఒప్పుకుందాం. సరి చేసుకుందాం. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. చాలా మంది ఇక్కడ కృంగిపోయి ఉన్నారు. కన్నీళ్ళ రూపంలో ఆ విషయం తెలుస్తా ఉంది. దేవుడే సూటిగా మాట్లాడాడు. నువ్వు ఉండాల్సిన చోట ఉండాలి. పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా పొందుకుంటావు. ధైర్యంగా ఉండు. ఈ చివరి పశ్చాత్తాప ప్రార్థన తప్పకుండా ప్రభువు దగ్గరికి చేరింది. అది ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ సంవత్సరంలో సేవకునిగా నేను ప్రవచనమెత్తి చెప్తున్నాను, ఆరాధనలో చెప్పాను. ఇందాక దైవజనుల నోటి నుండి కూడా దైవజనులు చెప్పారు. ఈ సంవత్సరంలో మీలో 80% మంది మేలు పొందుతారు. 80% మంది మీరు ఊహించని మేలు అనుభవిస్తారు. ఇది నా జీవితంలో జరుగుతుందని నేను అనుకోలేదన్నా అని మీరు సాక్ష్యం చెప్తారు. మీరు అనుభవిస్తారు. ఎందుకంటే ఇక్కడ కన్నీటి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థలము కన్నీటి ప్రార్థనలతో తడపబడుతున్న స్థలం ఇది. ఇక్కడ కాలు పెడితే కార్యాలు జరిగిపోతాయి. కారణం ఏంటంటే యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తారు. దైవజనులు రాజేంద్ర వర్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు.